అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా పత్రి గారు బోధించినటువంటి జ్ఞాన నవరత్నాలు అన్న దాని మీద చెప్పుకుంటున్నాం. ఈ నవరత్నాలు అన్నది చాలా ముఖ్యమైన రత్నాలు. ఇంకేంటంటే ఎవరైనా సరే ఈ నవరత్నాల్లో ఆయన బోధించినటువంటి జ్ఞాన ప్రకరణం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా చివరికి సాధించవలసింది అదే. చేత ఇది బాగా అవగాహన చేసుకోవాలి. అవి అనుభవంలోకి రావాలి అంటే ఏమిటంటే అవి ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఏ ఆత్మ అయితే ఈ శరీరంలో ఉందో ఆ ఆత్మే ఈ సృష్టిని సృష్టి చేసినటువంటి పరబ్రహ్మ. సృష్టిని నడిపిస్తున్నాడు, సృష్టికి ఆధారమైన వాడు. ఆయన నుంచి ఉద్భవించినటువంటి అంశే ఈ శరీరంలో ఉన్న ఆత్మ. ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ ఆత్మ జీవుడయ్యింది. అంచేత ఈ జీవుడు కూడా ఆయనే కాబట్టి జీవుడే దేవుడు అని చెప్పి అనడానికి కారణం. దేవుడు అంటే ఎక్కడో లేడు, ఆ గుళ్ళల్లోనో లేకపోతే కాశీలోనో రామేశ్వరంలోనో మక్కాలోనో ఎక్కడో లేడు. ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నాడు. అందుకే దేహమే దేవాలయం అన్నారు. ఇది అవగాహన చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే మీరు ఆ రకంగా జీవిస్తూ ఉంటే మీరు అనుభవంలోకి తెచ్చుకున్నట్టే లెక్క. దేవుడు ఎక్కడో లేడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మే దేవుడు. అంటే జీవుడే దేవుడు అని ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ శరీరంలోకి వెళ్ళి ఆయన మీద దృష్టి ఉంచాలి. ఆ శరీరంలోకి వెళ్ళగలిగే తేలికైన మార్గమే పత్రి గారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారో వాళ్ళే ఆయన మీద దృష్టి పెట్టగలరు, ఆత్మ మీద. ఆత్మని చేరుకోగలరు, ఆత్మని సాక్షాత్కరించుకోగలరు. వాడే గొప్పవాడవుతాడు. అంచేత అంతటి గొప్ప దేవుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ శరీరమే దేవాలయం.
దేవుడున్నదే దేవాలయం అని తెలుసుకుని, ఈ శరీరాన్ని పవిత్రంగా చూసుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తారో, దాంట్లో రక్తమాంసాలు ఇలాంటివి వెయ్యరు. అటువంటి ఏమైనా శవాలు అటువంటివి వెయ్యరు. వేస్తే దాన్ని సంప్రోక్షణ చేస్తారు అపవిత్రమైందని. అలా ఈ శరీరంలో కూడా మధ్య మాంసాలు వేయకుండా పవిత్రంగా చూసుకుంటూ అనునిత్యం శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఆయన మీద ఉంచాలి. అలా దీక్షగా మీరు చేస్తూ ఉంటే ఇవి మీకు అనుభవంలోకి వచ్చినట్టే. ఆ రకమైన అనుభవం పొందాలి అంటే సాధన ప్రకరణం అని చెప్పి పత్రి గారు మనకి 4 పాయింట్లు చెప్పడం జరిగింది. అవి అనుభవంలోకి రావాలంటే. ఏమిటంటే అవి శ్వాసే గురువు, ఆయన్ని చేరుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. ఆ శ్వాసే ఆ పరబ్రహ్మను చేర్చగలుగుతుంది కాబట్టి అదే మనకి గురువు అని చెప్పారు ఆయన. మరిది ఊరికే ఒకసారి కళ్ళు మూసుకుని ఓ రోజు కూర్చుని లేచిపోతే కుదరదు కాబట్టి ఎంతో సమయం కేటాయించాలి. ఊరికే కాసేపు కూర్చుని లేచిపోతే అవ్వదు. గంటలు 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 రోజుల తరబడి మనం ఎవరినైతే గొప్పవాళ్ళు అనుకున్నామో, దేవుళ్ళు అనుకున్నామో, ఓ రమణ మహర్షి ఇలాంటి వాళ్ళంతా సంవత్సరాల తరబడి ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అంత సమయం కేటాయించాలి. దానికే మనం ప్రతి నెల భీమవరం వెళ్తున్నాం. సంసారంలో ఉన్నాం కాబట్టి. సంసారంలో ఉంటూ కూడా పని మనం చెయ్యొచ్చు. సన్యాసం ఏమీ తీసుకోక్కల, ఎక్కడికి వెళ్ళక్కల. మన పనులు మనం చేసుకుంటూ ఎంత వీలవుతే అంత మన సమయాన్ని కేటాయించాలి. అలాగే 3వ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే ఈ సాధనా ప్రకరణలో సహనమే ప్రగతి అని చెప్పారు. సహనమే ప్రగతి అని చెప్పారు. అని చెప్పి ఆయన ఏమన్నారంటే ధ్యాన సాధనలో ఒక పతంజలిలా, ఒక జీసస్ క్రైస్ట్లా, ఒక గౌతమ బుద్ధుడులా మనం కావాలి అంటే ఎంత సహనం ఉండాలి. ఎందుచేతనంటే సాధనలో ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ సహించాలి అన్నారు ఆయన. అంతేకాదు ఈ సాధన చేస్తూ ఉంటే ఎంతోమంది తిడుతూ ఉంటారు. మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, లేకపోతే భర్త అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎంచేతంటే
అప్పటిదాకా ఇంటి పనులన్నీ చూసుకుని, ఇప్పుడు ఎక్కువ సమయం అలా కళ్ళు మూసుకొని ధ్యానానికి కేటాయిస్తూ ఉంటే, ఏంటి ఇలాగా తయారయ్యారు వీళ్ళు అనుకుంటూ వాళ్ళకి అర్థం కాక తిట్టేవాళ్ళు గూడా ఉన్నారు. "ఏమయ్యా! కళ్ళు 2 మూసుకు కూర్చుంటావు. వేరే ఏ పని లేదా?" అని అవమానిస్తూ ఉంటారు. అయినా సరే కూర్చోవాలి. సహనం పాటించాలి. వాళ్ళు అయ్యయ్యో అన్నారని చెప్పి మనం రియాక్ట్ అయిపోయి కోపం తెచ్చుకుని మీ మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద కోపం వస్తే అంటే అసహనంగా ఉంటే మీరు ప్రగతి సాధించలేరు. అంటే పురోగతి సాధించలేరు. అంతేకాదు సాధన చేయడం కూడా మానేస్తారు. అందుకే ఈ సహనం అన్నది చాలా చాలా అవసరమండి ఇందులోకొచ్చినోళ్ళకి. ఎవడెన్ననుకున్నా, ఏం చేసినా నేను చేసేది కరెక్టు. నేను సత్యాన్ని పట్టుకున్నాను. సృష్టిలోనే గొప్ప పని నేను చేస్తున్నాను. నా జీవితాన్ని ఆఖరి జన్మ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు? ఎన్నాళ్ళు మోస్తాను ఈ బరువు బాధ్యతలు? ఎన్నో జన్మల్లోంచి మోసాను. ఇప్పటికే మోయడం కష్టంగా ఉంది. అలాగేదో భారంగా ఈడుస్తున్నాను. ఇంక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని అవగాహన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సహనం అన్నది చూపించాలి. ఎవడు ఏమన్నా రియాక్ట్ అవ్వకూడదు. వాటిని సహిస్తూ ఉండడమే. రియాక్ట్ అవ్వకూడదు. చేత మనం రియాక్ట్ అవుతే సాధన కొనసాగించలేం. అంచేత ఈ 6వ రత్నం ఏంటంటే సహనం. సహనమే ప్రగతి. ఎంత సహనం ఉండాలంటే పత్రి గారు మిలారెపే కథ చెప్పారు. ఆ మిలారెప తన గురువు అయినటువంటి మార్పా దగ్గర ఎంత సహనం ప్రాక్టీస్ చేస్తాడో తెలుసుకోవాలన్నారు. ఆ మార్పా అనే గురువు మిలారెప చేత ఒక ఇల్లు కట్టిస్తాడు. వాడు కష్టపడి ఆ రాళ్ళు, ఇటుకలు ఇవన్నీ మోసి చెమటలు గారడం కాదు, అప్పుడప్పుడు రక్తం కూడా కారేది. అన్నీ పూర్తి చేస్తాడు. పూర్తి చేస్తే బాగోలేదు అది పడగొట్టే అంటాడు. పాపం. మరి గురువు చెప్పాడు చెయ్యాలి.
ఇందులో గురువు మెల్లిగా చెప్పడు. చాలా సీరియస్‌గా చెప్తాడు. ఏదో వంక చూపిస్తాడు. ఆ పక్క వంకరొచ్చింది, ఈ పక్క వంకరొచ్చింది. ఇలా చేసావేంటి నువ్వు? అని చెప్పి. చేసేది లేక పడగొడతాడు. అక్కడ కాదు ఈ పక్కన కట్టు అంటాడు. మళ్ళీ అక్కడ కడతాడు. అప్పటికే ఎంతో నలిగిపోతూ ఉంటాడు. ఆ భార్య, గురువుగారి భార్య అడుగుతది. ఎందుకండి వాడిని అంతలా బాధిస్తారని. అప్పుడు చెప్తాడు వాడు చేసినటువంటి ఎన్నో పాపాలున్నాయి. ఆ పాపాలన్నీ రహితం అవ్వాలి కదా! రహితం అవ్వకుండా వాడి జ్ఞానం ఎలా అబ్బుతది వాడికి. వాడు జ్ఞానవంతుడు ఎలా అవుతాడు? అందుకోసమే నేనంత కఠినంగా ఉన్నాను అంతేకాని నాకు జాలి లేదనుకున్నావా? అని భార్యకి చెప్తాడు. ఎందుచేతనంటే మార్ప ఆ పని చేయడానికి కారణం మీరు గుర్తుంచుకోండి. మనం జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానం మనకి అబ్బాలన్నా, పూర్ణ జ్ఞానం మనం పొందాలన్నా, ముందు మన కర్మలు రహితం కావాలి. కర్మ రహితం కాకుండా పూర్ణ జ్ఞానం మీరు పొందలేరు. పూర్ణ జ్ఞానం పొందకుండా ఆత్మ సాక్షాత్కారం మీరు పొందలేరు. ఆత్మానుభవం మీరు పొందలేరు. అందుకే సాధన తీవ్రంగా చేస్తే ఈ జ్ఞానం మెల్లిమెల్లిగా మనకి పెరుగుతూ అగ్నిలా ప్రజ్వరిల్లే స్థాయికొచ్చేసరికి ఈ కర్మలన్నీ దగ్ధమవుతాయి. అప్పుడు కర్మలే లేకపోతే ఇంక మీరు చివరికొచ్చేసినట్టేగా. ఆటోమేటిక్‌గా ఆత్మదర్శనం కలుగుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒక పని చేయమంటున్నా. నేనేం రాళ్ళు మోయమంటలా. మార్పలాగా. బండలెత్తమంటలా. రక్తాలు కారేటట్టు చేయమంటలా. ఏదో ఒక పని. లోక కళ్యాణకరమైన పని. మన పాపాలు అంటే లోకంలోని వాటికి చేసిన హింస, వాటికి కలిగించిన బాధ. దానివల్లే ఆ కర్మ అయ్యింది. మరి ఆ కర్మ ఎలా పోతుంది? ఏమీ చేయకుండా ఎలా పోద్ది? ఏదో ఒకటి చెయ్యాలిగా నువ్వు. అంచేత ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోమంటున్నాను నేను. ప్రతి ఒక్కళ్ళని. అన్నిటికంటే గొప్ప సేవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం, జ్ఞానాన్ని 10 మందికి పంచడం. ఈ పనే నేను చేయమంటున్నాను. జ్ఞానం పంచాలి అంటే ముందు నేర్చుకోవాలి. డబ్బు దానం చెయ్యాలి అంటే డబ్బు సంపాదించాలి. అలాగే జ్ఞానాన్ని పంచాలంటే జ్ఞానం నేర్చుకోవాలి. 2 పనులు చేయవలసిందే.
నేర్చుకోవాలి, అందరికీ నేర్పాలి. అన్నిటికంట హయ్యెస్ట్ సేవ ఇదే. ఆ పని మిమ్మల్ని అందరినీ చేయమంటున్నాను నేను ఇందులోకి వచ్చినోళ్ళు. మీరు శ్రద్ధ పెట్టకపోయి అశ్రద్ధగా చేస్తే మీకే నష్టం. సంవత్సరం నేర్చుకునేది 5 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా అలాగే ఉంటారింకా. ఎన్ని సంవత్సరాలున్నా భయమండి, భయమండి అంటారు. నువ్వు భయం అంటే జ్ఞానం ఎక్కడొస్తది? అంచేత గుర్తుపెట్టుకోండి. ఈ స్థాయికి వచ్చిన మనమంతా కూడా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ నేర్పించాలి. ఏదో మీ ఇంట్లో ఉండి లేతే మీ ఊళ్ళో ఉన్న 10 మందికో, 50 మందికో నేర్పించడం కాదు. ఊరూరు తిరిగి మరీ నేర్పించాలి. ఒక్కళ్ళు వెళ్ళలేకపోతే ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్ళండి. నేర్పించడం అంటే పంచడం. నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని పంచడం. పత్రిక స్పష్టంగా చెప్పారు. పంచింది పెంచబడుతుంది. చాలా కరెక్ట్ అది. సృష్టిలో ఉన్నటువంటి ఓ గొప్ప సిద్ధాంతం అది. పంచింది పెంచబడుతుంది. జ్ఞానం యొక్క గొప్పతనం మేము తెలుసుకున్నాం. సరే, ఈ 4 పనులు చేస్తున్నాం. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం. కానీ ఇంకా తేలికైన మార్గం ఏంటంటే సంపాదించుకున్న దాన్ని పంచడం. పంచుతూ ఉంటే అంతు లేకుండా పెరుగుతుంది. ఇన్ని పుస్తకాలు వచ్చినాయి అంటే మామూలు విషయమా అండి? ఆలోచించండి. ఇన్ని వీడియోలు వచ్చినాయి అంటే మరి సామాన్యమైన విషయమా? ఎలా వచ్చినాయి? పంచడం వల్లే వచ్చినాయి. అలా జ్ఞానం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది 2 రకాలుగా. ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటిస్తూ, మార్గంలో సేవ చేస్తూ, ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే నీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా నీ కర్మలు కూడా దగ్ధమైపోతాయి. నీకు తెలియకుండానే. చాలామంది అనుకుంటారు, ఈ కష్టాలయిపోయాక, ఈ సమస్య అయిపోయాక మొదలెడదాం అనుకుంటారు. అవి ఎప్పటికవో, ఈడెప్పటికి మొదలెట్టలేడు. వీడు చేసేది చేస్తే పోవాల్సిన కర్మలు ఆటోమేటిక్‌గా పోతాయి. కర్మలే పోయేసరికి ఇంకా కష్టాలు ఎక్కడుంటాయండి? ఆటంకాలు ఎక్కడుంటాయి? అవరోధాలు ఎక్కడొస్తాయి? అంచేత పత్రిక ఏమన్నారంటే, పాప ప్రక్షాళన కావాలి అంటే వీపు చిట్లాలి, రక్తం కారాలి. మరి వాడికి సహనం లేకపోతే గురువు దగ్గర నుంచి పారిపోతాడు.
సహనం ఉన్నవాడే గురువు దగ్గర ఉంటాడు. మీ వీపు చెట్లవు, మీకు రక్తం కారదు. కొంచెం గట్టిగా మేము మాట్లాడితే పారిపోతారు మీరు. ఇంకెక్కడ జ్ఞానం వస్తుందండి? ఏంటి ఈయన ఇలాగా అనుకుంటారు. నేను మొన్న మన జూమ్‌లోనే ఒక ఆయన కొత్త ఆయన హ్యాండ్ రైజ్ చేశాడు. ఊరి పేరు ఏదో రాయలా. బాబు ఊరు పేరు రాయకుండా నువ్వు హ్యాండ్ రైజ్ చేసినా మాట్లాడించను అన్నా. మళ్ళా కనపడలేదు అడ్రస్ లేడాడు. మనం ఏమైనా కొట్టామా, తిట్టామా? పక్కనే ఊరు పేరు పెట్టుకోండి అన్నా. అది కూడా చెయ్యకపోతే వాడెందుకు గురువు దగ్గర? గురువు మాటకి విలువ ఇవ్వకపోతే ఎందుకు గురువు దగ్గర రావడం ఎందుకు? అంచేత గురువు ఉత్తినే చెప్పడండి. మీ మంచి కోసమే, మీ లాభం కోసమే, మీ ఎదుగుదల కోసమే, మీ జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే. ఆయన ఎలా ఎదిగాడో మీరు అలాగే ఎదగాలనే వారి కాంక్ష. ఒకటి గుర్తెట్టుకోండి, ఎదిగిన వాళ్ళు, గురువుగా ఎదిగిన వాళ్ళు ఇంకో గురువు దగ్గర కఠినమైన శిక్షణ తీసుకోబట్టే ఎదిగారు. ఆ శిక్షణ తీసుకోకపోతే ఎలా ఎదుగుతారండి? అందుకే పత్రి గారు ఏమన్నారంటే, మార్పా మెలారప ఆ కథ చదవని వాళ్ళు అసలు ఈ ధ్యాన సాధనే చేయకూడదన్నారు ఆయన. ధ్యాన సాధన చెయ్యాలన్నా, జ్ఞానం పొందాలన్నా మెలారప జీవిత చరిత్ర చదివే తీరాలన్నారు. ఎక్కిరాల భరద్వాజ గారు టిబెట్ యోగి మిలారపై చరిత్ర అనే చక్కటి పుస్తకం వ్రాశారు. దయచేసి అందరూ ఈ మిలారపై పుస్తకం చదవండి అన్నారు. దయచేసి అన్నారు ఆయన. వాడు ఎంత కష్టపడ్డాడో, ఎంత గొప్ప పరీక్ష ఎదుర్కొన్నాడో. చివరికి మిలారపై కూడా మార్పా అంతటి వాడు అయ్యాడండి. మరి అలాంటి సహనమే ప్రగతి అన్నారు. ఇంచేత గుర్తుపెట్టుకోండి, ప్రగతి సాధించాలి అంటే, పురోగతి సాధించాలి అంటే, ఎదగాలి అంటే, జ్ఞానం సంపాదించుకోవాలి అంటే సహనం అన్నది తప్పనిసరి. పత్రి గారు మనకి ఓ విషయం చెప్పేవారు. స్త్రీ జన్మ అన్నది ఓర్పు సహనం నేర్చుకోవడానికే అనేవారు. అంచేత పురుషుల కంటే కూడా ఎక్కువ ఓర్పు సహనం స్త్రీలలోనే ఉంటుంది. ఎన్నో జన్మల్లో ఆ స్త్రీ జన్మలు తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఓర్చుకుంటారు, చాలా సహనం చూపిస్తారు. అసలు అలాంటి సహనం సంసారంలో లేకపోతే ఒక్క సంసారం కూడా నిలబడదు. ఇలా పెళ్లి కాగానే అలా విడాకులు అంటారు. ఆ సహనం లేని వాళ్ళే విడాకులు తీసుకుంటారు.
ఖచ్చితంగా స్త్రీ జన్మే సహనానికి ప్రతీక. భర్తను భరించడం కష్టం. ఒక రకం కాదు. ఎన్నో రకాలుగా టార్చర్ పెడతాడు. కొంతమంది శాడిస్ట్‌లాగా కూడా ప్రవర్తిస్తారు. నిజంగా సహనం ఉన్నవాళ్ళు ఎంత ఓపికగా భరిస్తూ ఉంటారో. భర్తని వదలడానికి ఇష్టపడరు. సంభోగంలో కూడా సహనం చూపించాల్సిందే స్త్రీ. తర్వాత గర్భం ధరించి శిశువుని కనడం. అక్కడ కూడా ఎంత ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇలా ఎన్నో రకాలుగా ఈ సహనాన్ని నేర్చుకుంటారు స్త్రీ. అందుకే పత్రికలు స్పష్టంగా చెప్తారు మనకి. పురుషుల కంటే స్త్రీలు ఒక చక్రస్థితి అధికంగా ఉంటారంట. అందుకే స్త్రీలు ధ్యానం బాగా చేస్తారంట. మీరు చూడండి కావాలంటే. ఎక్కడ క్లాసులు జరిగినా, ఎక్కడ మీటింగులు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా స్త్రీలే ఎక్కువుంటారు. పురుషులు తక్కువుంటారు. పురుషులు కౌళ్ళు చెప్తారు. స్త్రీలు సాధన చేస్తారు. సాధన చేసే ఆ సహనం స్త్రీల దగ్గరుంది. సహనమే వాళ్ళకి ఆభరణం అండి. అందుకే కావాలని స్త్రీ జన్మ ఎంచుకుంటారండి పైన. అది తెలియక వచ్చాక ఏడుస్తారు. దేవుడు నాకు అన్యాయం చేశాడని. అంచేత గుర్తుపెట్టుకోండి. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. రేపు మనం నవరత్నాల్లో ఇంకొక రత్నమైనటువంటి అనుభవమే జ్ఞానం అన్న దాని గురించి తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.